డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరోతో సినిమా చేస్తాడు అనే దానిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, సిద్ధు జొన్నలగడ్డ, గోపీచంద్ ఇలా కొంతమంది హీరోలతో పూరి టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది వాళ్లలో ఎవరో ఒకరితో ప్రాజెక్టు పట్టాలెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు పూరితో సినిమా అంటే రిస్క్ అనే వాదన తెరపైకొస్తోంది. ఫామ్ లో ఉన్న విజయ్ దేవరకొండ పూరితో అలాగే సినిమా చేసి రేసులో వెనుకబడ్డాడు అనే ఎగ్జాంపుల్ తెరపైకి తెస్తున్నారు. ఇవన్నీ ఆలోచిస్తే జొన్నలగడ్డ రిస్క్ తీసుకునే అవకాశం తక్కువనే చెప్పాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి కోసం ఆటో జానీ కథకు రిపేర్లు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం తెలియాల్సి ఉంది. ఇక మ్యాచ్ స్టార్ గోపీచంద్తో ప్రాజెక్టు మాత్రం వచ్చే ఏడాది పట్టాలెక్కడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కానీ వీటిలో ఏదీ కన్ఫర్మ్ న్యూస్ కాదు. పలానా స్టార్ డేట్లు ఇస్తాడని క్లారిటీ చెప్పలేని పరిస్థితి. కానీ పక్కాగా పూరికి డేట్లు ఇచ్చే ఓ అభిమాని హీరో ఉన్నారు. ఆయనే నటసింహం బాలయ్య. పూరి బాలయ్య కలిసి పైసా వసూలు సినిమా చేశారు. అప్పట్నుంచి మంచి స్నేహితులైపోయారు. పూరిని భయ్య అంటే ఎంతో ఆప్యాయంగా బాలయ్య అని పిలుస్తారు. కల్మషం లేని మనస్సు మనిషి అంటూ పూరి వ్యక్తిత్వాన్ని కొనియాడతారు బాలయ్య. కోపం ఎక్కువైనా బాలయ్య మనసు మాత్రం వెన్న అంటారు పూరి. పైసా వసూలు సమయంలో ఇద్దరు కలిసి వెంటనే మరో సినిమా చేయాలనుకున్నారు. కానీ అప్పుడు పూరికి ఇతర ప్రాజెక్టులు ఉండడంతో సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో పూరి కష్టకాలంలో అవకాశం అడిగితే బాలయ్య నో చెప్పకుండా చేద్దామనే పాజిటివ్ మాట రావడం ఖాయమని అంటున్నారు. ఆ రకంగా పూరికి బాలయ్య రూపంలో మరో ఛాన్స్ కనిపిస్తోంది.